विचार कर, जब सत्व गुण से भरे धर्म को जानने वाले लोग कर्मों का त्याग करते हैं, तब अधर्म से भरे लोग ही संसार को चलाते हैं। నాకు ఇదంతా ఒక కలలా ఉంది. కోపం, భయం, బాధ, ఆనందం ఇలాంటి మిక్స్ ఎమోషన్ స్టేట్లో ఉన్నా. అసలు ఇదంతా స్టార్ట్ అయింది మొబైల్ వల్ల. భయ్యా, మీరు చెప్పిన లొకేషన్కి మీ డెలివరీ ఆర్డర్ తీసుకొని వచ్చిన. ఎక్కడున్నారు? ముందున్నారా? రైట్ చూసిన వస్తున్నా. ఏంద్రా ఇది ఎప్పుడు ఆర్డర్ చేసినావు? కొత్త ఫోన్ మామ, మొన్ననే ఆర్డర్ చేసిన. అవునా మామ? తీసుకుందుకు మాట కూడా చెప్పలే. ఏం ఫోన్ రా? వన్ ప్లస్ రా. వన్ ప్లస్ ఫోన్ ఎంత పైసలు లేడు నీ దగ్గర? 7కి అమ్మి వచ్చినాయి కానీ అన్బాక్సింగ్ చేద్దాం. అరే ఏంద్ర మామ, ఈ ఫోన్ మొత్తం పాత వచ్చింది, ఎవడో వాడినట్టు. రిఫర్బిష్డ్ ఫోన్ మామ. అంటే ఇప్పుడు కొత్త ఫోన్ ఆర్డర్ పెట్టినావు అనుకో, ఆ పార్ట్ ఇంటర్నల్ డ్యామేజ్ ఉంటే ఏం చేస్తావు? ఏముంది మామ, 1 వీక్ లోపల రీప్లేస్మెంట్ పెడతా. అదే మామ, నువ్వు రీప్లేస్ పెట్టిన ఫోన్ కంపెనీకి వెళ్తుంది కదా. కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒరిజినల్ పార్ట్తో ఏదైతే డ్యామేజ్ పార్ట్ ఉందో దాన్ని రీప్లేస్ చేస్తారు అన్నట్టు. దాన్నే రిఫర్బిష్డ్ ఫోన్ అంటారు. సోదా ప్రా, సెకండ్ హ్యాండ్ ఫోన్ అని చెప్పరా. అరే మీరు ఆగుండ్రా, ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదేంద్రా సెకండ్ హ్యాండ్ ఫోన్ అని మొత్తం రెడ్మీ ఛార్జర్ ఇచ్చినట్టున్నాడుగా. ఎన్నిసార్లు చెప్పాలరా, సెకండ్ హ్యాండ్ ఫోన్ కాదు, రీపబ్లిష్ ఫోన్ అని. ఏదో ఒకటి లేరా. అరే ముందే కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదరా. ఒరిజినల్ ప్రైస్ 40,000 ఉందిరా. అది మనకు రీఫర్బిష్ ఫోన్ అని 10,000కి వచ్చింది. ఇంకేంది, ఇప్పుడైతే మంచి కెమెరా ఉన్న ఫోన్ వచ్చింది, ఇచ్చి పడాయి. ఇంకేందిగా యూట్యూబర్ అయిపోతావు. ఇంకేమమ్మ దేకా మామ. ఇంకొక వీడియో కూడా తీయలేనురా. అయినా మిమ్మల్ని ఎట్లా మర్చిపోతా అనుకుంటున్నారా? మీరు నాకు గుండెకాయరా. ఏం కాయ? గుండెకాయ. మామ ఫోన్ అయితే ఉన్నాం కానీ ఇప్పుడు ఏం వ్లాగ్ తీద్దాంరా? ఏముంది మామ, మొత్తం గోవా, ఢిల్లీ, ముంబై ఎగ్దమ్ ఉండాలి వీడియోలు, ఇచ్చి పడేద్దాం. ఒక రెడ్ బుల్ ఉంటే కొనిరా. పైసలు లేవు మామ. నీ ఆవా జేబులో రూపాయి దిక్కులేవు కానీ గోవా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఆరా చేద్దాం మామ. ఏం చేద్దాంరా? అరే మామ, నాకు ఐడియా వచ్చిందిరా. మన మై విలేజ్ షోలో ఇస్తారు చూడు వీడియోస్, పొలంలో డిఫరెంట్ విలేజెస్ వీడియోస్, అట్లా ఇద్దాం. ఏమంటావు? ఈ పొలం మనది కాదు కదరా. జెంటిల్ మ్యాన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ రా. హాయ్ వ్యూవర్స్, ఇది నా కొత్త ఛానల్లో ఫస్ట్ వీడియో. నేను వస్తా అన్నావు కదా, ఎందుకు రాలు? మహాభారతం లాస్ట్ ఎపిసోడ్ చూసేది ఉండరా. నువ్వెవడు ముందు చెప్పు. అడ్రస్ కావాలన్నారా? రాసుకో. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ పెరికెట్ విలేజ్. వచ్చాయిరా. నీకు లేదు అవి ఎవడు మింగడు నీ గొంతుని. నేను సరదాకి నెత్తి వల్లే దింగినోడిని.
నువ్వు కొట్లాడుకుందాం అంటున్నావు, చూసుకో మళ్ళా. హాయ్ వ్యూవర్స్, ఇది నా కొత్త ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా ఊర్లో ఉన్న పంట పొలాలు చూడడానికి వచ్చేసాం. మీకు కనిపిస్తున్న 3 ఎకరాలు వచ్చేసి మా ఫ్రెండ్దే. అరే మామ ఇట్రా. మామ నీ పొలం గురించి ఎక్స్ప్లెయిన్ చేయ మా వ్యూవర్స్కి. దా చెప్తుందా. ఇదే నా పొలం. నా పొలం అంటే నాకు ప్రాణం. పొద్దుగాల 5 గంటలకు లేచి మోటార్ చాలు చేసి నీళ్ళు వారిస్తా. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తిండి పెట్టడం అదే నాకు సంతోషం. ఒకవేళ నా ఏఎస్ ఆఫీసర్ అయినా కానీ నా పొలంలో నీళ్ళు వారిస్తా. ఈ పొలానికి యజమాని నేనే. ఇక్కడ అందరు నా మాటే వింటారు. మామ పొలం అంతా ఎట్లుంది? మస్తుంది మావా. అరే మామ ఫోన్ ఇరా, ఒకసారి వీడియో చూసిస్తా. ఆగరా చూస్తున్నా. అబే ఇటు యూ. అరే ఏంది మామ, ఒకటే వీడియో ఉంది, ఇంకొక వీడియో కనబడతలే. ఏదో ఒకసారి వీడియో ఏమైందిరా? ఏమోరా నాకు తెలియదు. అరే ఆడు ఇగ్గుకున్నప్పుడు డిలేట్ అయింది కావచ్చురా. రే ఏం రా అట్లా గురుకని చూస్తున్నావు? నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు. నీకు చెప్పినా రా చూపిస్తా అని. ఏం చూపిస్తావురా? రే నువ్వేమని అనుకోరా, నాకేం తెలియదురా భయ్. అరే మామ నాకు ఒక యాప్ తెలుసు. దాంట్లో రీసెంట్లీ డిలేట్ అయినా మనం రికవర్ చేసుకోవచ్చు. అవునా? ఒకసారి ట్రై. రే నాకేం తెలియదు. రీసెంట్లీ డిలీట్ ఉంటుంది కదా. అరే రే మామ ఒక వీడియో వచ్చింది, ఎక్స్ట్రా వీడియో చూడు ఒకసారి. హలో. హలో, మీరు ఎవరో నాకు తెలీదు. మీరు వాడుతున్న మొబైల్ నాదే సార్. 10 days బ్యాక్ ఆ మొబైల్ పోయింది. అది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్. సో నాకు అది చాలా సెంటిమెంటల్ మొబైల్. మీకు ఎంత మనీ కావాలంటే అంత ఇస్తా, బట్ నాకు ఆ మొబైల్ కావాలి సార్. హలో హలో సార్. సార్ ఓకే సార్, మీ మొబైల్ నా దగ్గరనే ఉంది. నేను కట్టిన అమౌంట్ నాకు ఇచ్చేస్తే సరిపోతుంది సార్. మీ మొబైల్ మీకు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎక్కడున్నారో చెప్తే వచ్చి నా మొబైల్ తీసుకుంటా. సార్ 5 minutesలో మీకు లొకేషన్ సెండ్ చేస్తా సార్. రే వీడియో పెట్టు.
ఆ ఫోన్ ఎట్లైనా పోలీస్ స్టేషన్ ఇచ్చేద్దాం రా. అట్లా చేస్తే మనం ముగ్గురం బుక్ అవుతాం రా. వాడు బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియకుండా రిస్క్ ఎందుకురా? అయినా నాకు తెలిసి ఆ వీడియోకి వాడికి సంబంధం లే అనిపిస్తుందిరా. అవునరా, వాడు మాట్లాడే విధానం చూస్తే నాకు కూడా అంతే అనిపించింది. వాడికి ఏం సంబంధం లేదనుకుంటా. ఒక్కటి ఆలోచించు మామ, నేను సిమ్ ఫోన్లో వేసి గంట సేపు అవుతలేదు, వాడికి నా నంబర్ ఎట్లా తెలుసురా? వాడు కామన్ మ్యాన్ అయితే కాదు. ఒకవేళ వాడు కంప్లైంట్ ఇచ్చి ఉంటే మనల్ని పోలీసులు కాంటాక్ట్ అయ్యేవారు. అంటే ఇది కామన్ మ్యాన్ చేసే పని కాదు ఇది. కాబట్టి మనం ఏదో ఒకటి ఆలోచించి చేయాలి. నువ్వు చెప్పింది కరెక్టేరా. అయినా మామ ఇవన్నీ మనకు రిస్క్ ఎందుకురా? చక్కగా ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం రా. ఒక మనిషిని అంత ఘోరంగా చంపేసిన అట్లా వదిలేద్దాం రా. నువ్వు వదిలే ప్రసక్తి లేదు. అరే ఏదో ఒకటి అంత రిస్క్ అవసరం లేదురా. ఎందుకురా? లేదు బే, నీకు భయం ఉంటే దెంగేడికి. అరే భయం అని కాదురా, అద్దురా, రిస్క్ ఎందుకురా వట్టిగా. అరే నువ్వు ఎన్నన్నా ఇప్పురా భయ్, నువ్వు వదిలేసిన पार्थ कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भु मा ते संगोस्त्व कर्मणि। तुम्हारा अधिकार तो केवल कर्म करने का है, फल तो ईश्वर के हाथ में। इसलिए ना कर्म से भागना उचित है और ना ही कर्म के फल की आशा रखना उचित है। ప్రసక్తి లేదు. అందరం కలిసి ఏదో ఒకటి చేద్దామని. అరే అద్దురా. మామ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సో బాయ్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన టాస్క్. ఇందులో మనకు ఏమైనా జరగచ్చు. మనం భయపడకుండా ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి. హలో, మీరు చెప్పిన లొకేషన్ నచ్చిన సార్. ఓకే సార్, నేను చిన్న దావత్లో ఉన్నా, కొంచెం లోపలికి రండి. సరే సార్. जलप्रवाहपावितस्थले कलेवलं व्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमट्टमट्टमट्टमण्डिनादवट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 शिवम्।
जटाटवी शिवं प्रवाहपा शिवं शलेवलं शिवं भुजङ्गतुं शिवं जटाटवी शिवं प्रवाहपा शिवं जटाकटाहतङ्गमप्रमल्लिलिम्पनिर्झरी विलोलवीचिवन्दरी विराजमानमुद्धरी शोरचन्द्रशेखरे रतिप्रचिक्षणं చెడ్డవాడి వైలెన్స్ కన్నా మంచివాడి సైలెన్స్ చాలా డేంజరస్. లైఫ్ అనే ఒక థియేటర్లో ఒక మినీ థ్రిల్లర్ సినిమా చూసినట్టుంది. అయినా అంత టఫ్ సిచ్యువేషన్లో నాకు ఆ ఐడియా ఎలా వచ్చిందో ఇంకా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ఒక ఫేక్ అండ్ ఎవర్ లేని లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వాడికి లైవ్ లొకేషన్ సెండ్ చేద్దాం. సెకండ్, వచ్చేవాడు వాడైనా ఇంకెవరినైనా తీసుకొస్తున్నాడా అని తెలుసుకోవడానికి అక్కడ వీడియో కాల్ ఆన్ చేసి మన ఫోన్ ఒకటి ప్లేస్ చేద్దాం. వాడు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు వాడి వీడియో తీసి వాడి లొకేషన్ అండ్ వాడు చంపిన వీడియోని పోలీస్ అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి పంపించి మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయినా వాడు ట్రాప్ అయ్యాడని తెలిసి కూడా ఎందుకు నవ్వాడో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. నేను ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నా. ఇప్పటికైతే అంతా ముగిసిపోయింది. హాయ్ వ్యూవర్స్, ఈ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా ఊర్లో ఉన్న పంట పొలాలు చూడడానికి వచ్చేసాం. మీకు కనిపిస్తున్న 3 ఎకరాలు వచ్చేసి మా ఫ్రెండ్దే. అరే మావా ఇట్రా మావా.